బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా న్యూ వేరియంట్ ఇండియాలో వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా కేరళలో ఈ వేరియంట్ విజృంభిస్తుంది. అక్కడి సర్కార్ అప్రమత్తమై వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపడుతుంది. మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా వైద్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం 402 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, అందులో కేవలం 4 మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా న్యూ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, కరోనా నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలని వైద్యులు సూచించారు. ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవలకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రితో పాటు వరంగల్ ఎంజీఎంలో కరోనా వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా న్యూ వేరియంట్ ఇండియాలో వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా కేరళలో ఈ వేరియంట్ విజృంభిస్తుంది. అక్కడి సర్కార్ అప్రమత్తమై వైరస్ వ్యాప్తించకుండా జాగ్రత్తలు చేపడుతుంది. మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం 402 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, అందులో కేవలం 4 మాత్రమే పాజిటివ్ వచ్చినట్లుగా పేర్కొంది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా న్యూ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, కరోనా నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవలకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రితో పాటు వరంగల్ ఎంజీఎంలో కరోనా వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు.